వెల్కమ్ టు డైరెక్టర్స్ కట్. సినిమాలను శిల్పాల్లా చెక్కే అభినవ జక్కన్న జనం నాడి తెలిసిన చతురుడు. ఎపిక్ మూవీస్తో ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి సత్తా చాటిన దర్శక ధీరుడు. ఆయనెవరో వేరే చెప్పాలా? ఎస్, ఓటమి చవి చూడని ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి. స్టూడెంట్ నంబర్ 1తో మొదలై RRR వరకు సాగిన ఆయన జైత్ర యాత్రలో పర్వత శిఖరంలా నిఠారుగా నిలబడ్డ సినిమా బాహుబలి. ఆ విజువల్ వండర్ థియేటర్స్లోకి వచ్చి జూలై 10కి సరిగ్గా 10 ఏళ్లు. కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం చరిత్రనే తిరగరాస్తాయి. బాహుబలి అలాంటి సినిమాని. 2 భాగాలుగా విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసింది. తెలుగువారి ఖ్యాతిని దశ దిశలా చాటి రికార్డుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఘట్టం గురించైనా బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అని చెప్పుకోవాల్సిందే. విజువల్ వండర్ కి 10 ఏళ్లు. 2015 జూలై 10న బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయింది. ఆ తర్వాత మరో 2 ఏళ్లకు అంటే 2017 ఏప్రిల్ 28న బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ అయింది. ఈ 2 సినిమాలు ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో ఆ పైన అంతర్జాతీయ స్థాయిలో రేపిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని బాహుబలి సిరీస్ నిర్మించారు. బాహుబలి ది బిగినింగ్ బడ్జెట్ 180 కోట్లు. ఆ టైంకి ఇండియన్ సినీ చరిత్రలో ఇదే హైయెస్ట్ బడ్జెట్. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో షూట్ అయిన ఈ సినిమా హిందీ, మలయాళం భాషల్లోనూ డబ్డ్ వెర్షన్ లో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. దాదాపు 650 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో అత్యధిక వసూళ్లు చేసిన తొలి సినిమాగా, బాలీవుడ్ లో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి బాహుబలి 1 సెట్ చేసిన రికార్డులన్నింటినీ బాహుబలి 2 తిరగరాసింది. 250 కోట్లతో తీసిన ఈ సినిమా 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. రాజమౌళి దర్శకత్వం, స్టోరీ, విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్సెస్, యాక్టర్ల పర్ఫార్మెన్స్, సంగీతం, ఇలా ప్రతి క్రాఫ్ట్ లోనూ బాహుబలి సిరీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కనబరిచింది. బాహుబలి సిరీస్ భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైంది. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలతో సహా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు గెలుచుకున్న ఈ 2 సినిమాలు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, సాటర్న్ అవార్డ్స్, మకావు ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఆనంద్ వికటన్ అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఇలా ఆ లిస్టు చెప్పుకుంటూ పోతే ఓ పట్టాన తెగదు. 100 ఏళ్ల ఇండియన్ సినిమాపై BBC రూపొందించిన డాక్యుమెంటరీలో బాహుబలి 1 చోటు దక్కించుకుంది. బాహుబలి సిరీస్ ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ లో సరికొత్త ఒరవళ్లకు నాంది పలికింది. స్టోరీ టెల్లింగ్, విజువల్ గ్రాఫిక్స్, హై అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, బడ్జెట్, ఇలా దాదాపు అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఈ మార్పులన్నీ ఒక ఎత్తైతే పాన్ ఇండియా ట్రెండ్ మరో ఎత్తు. బాహుబలికి ముందు ఒక సినిమా హిట్ అయితే వేర్వేరు భాషల్లోకి దాన్ని రీమేక్ చేసేవాళ్లు. కానీ బాహుబలి తరువాత ఒక సినిమాను ముందుగానే అన్ని భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేయడం మొదలైంది. భారతీయ సినిమాలో ఇంతటి విప్లవానికి కారకుడు ఒకే ఒక్కడు, ఆయన రాజమౌళి. అసలు బాహుబలి ఐడియా ఎక్కడ మొదలైంది? దీన్ని పాన్ ఇండియా సినిమాగా తీయాలని, 2 భాగాలుగా రిలీజ్ చేయాలని రాజమౌళి ముందే ప్లాన్ చేశారా? బాహుబలి కథ 2015కి కొన్నేళ్ల ముందు మొదలైంది. రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆయనకోసారి నదిని దాటుతూ చేతితో బిడ్డను పైకెత్తి పట్టుకునే శివగామి కథ చెప్పారట. తర్వాత కొన్నేళ్లకు కట్టప్ప గురించి మరో కథ చెప్పారట. ఈ 2 కథలు రాజమౌళికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయట. రమ్యకృష్ణ గారు పోషించినటువంటి శివగామి క్యారెక్టర్లో ఆవిడ భర్త అభిప్రాయాలకి భిన్నంగా నడుస్తుంది. రాజ్యాన్ని ఒక సక్రమమైనటువంటి దిశలో నడిపించడానికి తన అభిప్రాయాలకి అనుగుణమైనటువంటి ఒక సిబ్బందిని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా తను అనుకున్నటువంటి పనులు జరిగేలాగా నడిపిస్తుంది. అలాగే తన కొడుకు రాజు అవ్వాలనేటువంటి కోరిక కూడా ఆవిడకు ఉండదు. ఆ క్యారెక్టర్కి తద్వారా ఒక బలం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా స్క్రీన్ మీద. ఆ బలంతో కనిపించడం వలన మనకి రమ్యకృష్ణ క్యారెక్టరు అంతగా అట్రాక్ట్ చేసింది. జక్కన్నకు మహాభారతం అంటే మహా ఇష్టం. ఎంతగా అంటే ఎప్పటికైనా మహాభారతాన్ని సిరీస్గా తీస్తానని, అదే తన చివరి ప్రాజెక్ట్ అవుతుందని ఆయన ఎప్పుడూ చెప్తుంటారు. అలాంటి మహాభారతం స్ఫూర్తిగా అమరచిత్ర కథ, చందమామ కథలను విజయేంద్ర ప్రసాద్ చెప్పిన
శివగామి, కట్టప్ప కథలతో మేళవించి ఓ కథ తయారు చేసుకున్నారట. ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం కావడానికి 3 నెలలు పట్టిందట. రాజమౌళి సినిమాల్లో కథే హీరో. ఎక్కడికక్కడ హుక్ పాయింట్స్ వేస్తూ ఎమోషన్స్ పండిస్తూ జక్కన్న తన సినిమాలను చాలా ఆసక్తికరంగా మలుస్తారు. ఫార్ములా ప్రకారం వెళ్లకుండా ఆడియన్స్లో ఫీల్ కలిగించడానికి ప్రాధాన్యం ఇస్తారు. తను నమ్మినటువంటి విధానానికి, తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఎదురు చూసేటువంటి ఒక బందీగా అనుష్క క్యారెక్టర్ని డిజైన్ చేసినటువంటి పద్ధతి, అలాగే ఆ క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేసిన పద్ధతి చూస్తే ఆ క్యారెక్టర్ కూడా చాలా బలంగా ప్రభావం వేసేటువంటి పరిస్థితి. బాహుబలికి మరింత బలాన్నిచ్చిన అంశాలు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్. సాబు సిరిల్ మహిష్మతి రాజ్యాన్ని అద్భుతంగా క్రియేట్ చేస్తే తన కెమెరా వర్క్తో దాన్నో విజువల్ వండర్గా మలిచారు సెంథిల్ కుమార్. సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్లింది మాత్రం కీరవాణి బీజియం అండ్ సాంగ్స్. కేవలం లెంత్ ఎక్కువైనందువల్లే సీక్వెల్ తీశామని రాజమౌళి చెప్తారు. ప్రీక్వెల్, సీక్వెల్ ప్లాన్ చేసుకున్నారాయన. మొదట బాహుబలిని ఒక సినిమాగానే తీద్దామనుకున్నారు. కానీ ఇంత సంక్లిష్టమైన కథను, క్యారెక్టరైజేషన్స్ని 3 గంటల్లో చూపించటం అసాధ్యమనిపించింది. అప్పుడే 2 భాగాల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మొదటి పార్టుతో జనం నాడి కూడా తెలిసిపోతుంది. దాన్ని బట్టే ముందుకు పోవచ్చు. పైగా 2 భాగాలుగా రిలీజ్ చేస్తే దానికి తగ్గట్టే వసూళ్లు కూడా ఉంటాయి కదా. బాహుబలిని ఆ రేంజ్కి తీసుకెళ్లింది కథ మాత్రమేనా? కానే కాదు. సినిమాలో 90% కంప్యూటర్ గ్రాఫిక్సే కనిపిస్తాయి. దాదాపు 5000 విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ఉంటాయి. అందుకే ఇదొక విజువల్ స్పెక్టాక్యులర్గా నిలిచిపోయింది. హాలీవుడ్ లెవెల్లో సీజీ వాడుతుంటారు రాజమౌళి. బాహుబలి ద్వారానే ఆయన ప్యాషన్ తొలిసారి ప్రపంచానికి పరిచయమైంది. కేరళలోని అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్ ఇవి. 1500 అడుగుల ఎత్తు నుంచి కిందకి ఉరుకుతున్న ఈ జలపాతమే బాహుబలికి కేంద్ర బిందువైన నీటికొండ. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర కొంత భాగం షూట్ చేసి తర్వాత దీన్ని సెట్గా వేసి మిగతా భాగాన్ని గ్రీన్ మ్యాట్లో షూట్ చేశారు. ఈ మొత్తాన్ని విజువల్ గ్రాఫిక్స్తో అనుసంధానిస్తూ అద్భుతమైన సీక్వెన్స్గా మలిచింది హైదరాబాద్ బేస్డ్ మకుట గ్రాఫిక్స్. ఇందుకోసం పట్టిన కాలం 2 ఏళ్లు. మకుటతో పాటు మరో 16 విఎఫ్ఎక్స్ స్టూడియోస్కి చెందిన 600 మంది ఆర్టిస్టులు బాహుబలి కోసం పనిచేశారు. మాహిష్మతి సామ్రాజ్యం లాంటి వాటిని చిన్న సైజు సెట్స్గా వేసి డిజిటల్గా ఎక్స్టెండ్ చేసి గ్రాండ్ లుక్ వచ్చేలా చేశారు. సాధారణంగా హాలీవుడ్లో అయితే ఇలాంటి ఒక విజువల్ వండర్కి 1000 కోట్ల పైనే ఖర్చు అవుతుంది. కానీ అందులో పావువంతు బడ్జెట్తోనే రాజమౌళి ఈ అద్భుతాన్ని సాధించగలిగారు. శివాజీ, అరుంధతి, రోబో లాంటి సినిమాలకు పనిచేసి జాతీయ అవార్డులు సాధించిన శ్రీనివాస్ మోహన్ రాజమౌళి విజన్కి సాకారం కావడంతో గొప్పగా సహకరించారు. ఇంతకు ముందు కూడా ఇండియన్ సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కానీ ఎమోషన్స్కి విఎఫ్ఎక్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఇంత ఎఫెక్టివ్గా స్టోరీ చెప్పగలిగిన డైరెక్టర్ మాత్రం ఒక్క రాజమౌళినే. ఏకంగా గార్డియన్ పత్రికే ఆయన ప్రతిభను పొగిడేసింది. రాజమౌళిలాగా తక్కువ డబ్బుతో ఎక్కువ ఫలితం రాబట్టుకోవచ్చు కదా అని అమెరికన్ స్టూడియోలకు కూడా సలహా ఇచ్చింది. రాజమౌళి ఆడియన్స్ పల్స్ ఇట్టే పట్టిస్తారు. ఎలాంటి కథను ఎన్నుకోవాలి, దాన్ని ఎలా నరేట్ చేయాలి అన్న విషయాలు ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియవేమో. మార్కెట్ని అంచనా వేయటంలో, దాన్ని కరెక్ట్గా క్యాప్చర్ చేయడంలో రాజమౌళి తనకు తానే సాటి. బాహుబలి పాన్ ఇండియా ట్రెండ్ ని సెట్ చేసింది. ప్రభాస్ని దేశంలోనే తొలి పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టింది. ఇక రాజమౌళినైతే ఇంటర్నేషనల్ లెవెల్ డైరెక్టర్గా ఎలివేట్ చేసింది. నిజానికి ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోలేదు. రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీయే దీనికి కారణం. క్వాలిటీ సినిమా తీయాలంటే డబ్బులు కావాలి, బడ్జెట్ కావాలి. బడ్జెట్ కావాలి అంటే ఆ డబ్బులు రికవరీ కూడా చూపించగలిగి ఉండాలి. ఆ రికవరీ చూపించాలంటే మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి. లోకల్ మార్కెట్ సినిమాకి పెట్టేటువంటి బడ్జెట్ పాన్ ఇండియాకి చేసేటువంటి సినిమాకి పెట్టేటువంటి బడ్జెట్కి ఖచ్చితంగా తేడా ఉంటుంది. అంటే తను మార్కెట్ని ఎక్స్పాండ్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు పెట్టడానికి ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారు. అలా రావడం ద్వారా క్వాలిటీ సినిమా తీయచ్చు. క్వాలిటీ సినిమా తీయటం ద్వారా తను దర్శకుడిగా ఎలివేట్ కావచ్చు అనేది ప్రోగ్రామ్. ఒక సినిమా పాన్ ఇండియా స్టేటస్ సాధించాలంటే దాన్ని అన్ని భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తే సరిపోదు. కథ, కథనం, ఎమోషన్స్, నేటివిటీ, భాష యూనివర్సల్గా ఉండాలి. అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకోగలగాలి. బాహుబలి కోసం రాజమౌళి ఆ సూత్రాలన్నీ పాటించారు. కాబట్టే
ఆ సినిమా పాన్ ఇండియా మార్కెట్ని కొల్లగొట్టగలిగింది. బాహుబలి అనేటువంటి ఒక జానపద కథ ద్వారా పాన్ ఇండియా మార్కెటే టార్గెట్. అప్పుడు అంటే భారతీయ మార్కెట్ మాత్రమే టార్గెట్ కాబట్టి ఒక జానపద కథతో వెడితే ప్రతి ప్రాంతాన్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ కథను ఎంపిక చేసుకున్నాడు ఆయన. మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించటానికి ఎలాంటి ఎమోషన్స్ని, ఏ స్థాయిలో ఎమోషన్స్ని రైజ్ చేయాలి అనేది క్షుణ్ణంగా అధ్యయనం చేసి తన సినిమాలకి కథని అల్లుకుంటాడు రాజమౌళి. ఇక్కడెక్కడ రాజీ పడ్డాయన మొహమాట పడ్డు. బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయ్యాక బాహుబలి ది కంక్లూజ్ కోసం రాజమౌళి మరింత పదునైన వ్యూహంతో పనిచేశారు. ట్రెడిషనల్ డిజిటల్ మార్కెటింగ్ టెక్నాలజీతో సినిమా రిలీజ్కి ముందే మాసివ్ హైప్ క్రియేట్ చేశారు. ఇది ఎంతగా వర్కౌట్ అయిందంటే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే మాట ఓ 2 ఏళ్ల పాటు దేశమంతా మారంరోగిపోయి. నిజానికి ఈ హైప్ ఫిల్మ్ మేకర్స్ కి ఒత్తిడినిస్తుంది. కానీ రాజమౌళి లాంటి దర్శక ధీరుడికి ఆ హైప్ కూడా బలమే. తను ఏం చూపబోతున్నాడు అనేది ముందుగానే కన్వే చేస్తే ప్రేక్షకులు ఆ ఎక్స్పీరియన్స్ కోసం సిద్ధమైపోతారు కదా అంటారు ఆయన. ఆయన సినిమాల వెనకాల మార్కెట్ వ్యూహరచన ఉంటుంది. మార్కెట్ అవసరాల రీత్యా ఆయన సినిమాని ప్రొడ్యూస్ చేస్తాడు. ఇది ఒక మోడర్న్ డైరెక్టర్గా రాజమౌళి సాధించినటువంటి విజయం. అలాగే రాజమౌళి నుంచి ఇతర దర్శకులు నేర్చుకోవాల్సినటువంటి అంశం కూడా. ఏం చెబితే మార్కెట్ ఎమోషనలైజ్ అవుతుంది అనేది ఆ పాయింట్ పట్టుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. ఒక కథకుడికి కానీ దర్శకుడికి కానీ ఫీల్ చాలా ముఖ్యం. తను చెబుతున్నది, చూపిస్తున్నది ముందు తాను ఆస్వాదించాలి, అనుభూతి చెందాలి. ఈ విషయంలో రాజమౌళి మిగతా డైరెక్టర్స్ కంటే ఎప్పుడూ ముందుంటారు. తన సినిమాలో పాత్రలు చేయాల్సిన యాక్టింగ్ తానే చేసి చూపిస్తారు. స్టంట్స్ కూడా తనే చేసేస్తుంటారు. అందుకేనేమో ఆయన సినిమాలతో జనం బాగా కనెక్ట్ అయిపోతుంటారు. కలెక్షన్స్తో బ్రహ్మరథం పట్టేస్తుంటారు. ఇది బాహుబలి కథ, దాన్ని సృష్టించిన క్రియేటర్ కథ. మరో కల్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు సాక్షి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.